హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ఇవాల్టి ద హిందూ ఎడిటోరియల్లో అక్టోబర్ 28th ఎడిటోరియల్ చూద్దాం. ఇవాల్టి ద ఎడిటోరియల్ పేరు చూసినట్లయితే హెక్లర్స్ వీటో ఆన్ విజయ్ సేతుపతి విత్డ్రాల్ ఫ్రమ్ మొత్తై మురళీధరన్ బయోపిక్ 800. సో రీసెంట్గా మొత్తై మురళీధరన్ బయోపిక్ నేమ్ వచ్చేసి 800. దాన్ని విజయ్ సేతుపతి గారు పోషిస్తున్నారు. కానీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ఐడియాని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇలా చేశారు అనే దానిపైన ఆర్టికల్ అయితే ఉంది. సో చూద్దాం. ఫస్ట్, ఫిలిమ్స్ కెన్ బీ సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం ఆఫ్టర్ దేర్ రిలీజ్. అంటే ఇప్పుడు ఫిలిమ్స్ని క్రిటిసైజ్ చేయాలి అంటే రిలీజ్ అయిన తర్వాత క్రిటిసైజ్ చేయాలి, కానీ బట్ నాట్ స్టైమ్డ్ బిఫోర్ దే ఆర్ మేడ్. చేసేటప్పుడు ఇంకా మొదలవ్వకముందు దాన్ని యత్నించేటప్పుడు మీరు స్టాప్ చేయకూడదు అని చెప్తున్నారు. స్టిమీడ్ అంటే ఇక్కడ స్టాప్ అని అర్థం. స్టాప్ కానీ ప్రివెంట్ అని మీనింగ్ వస్తుంది. సో ఎప్పుడు చేయాలి ఫిలిమ్స్ అనేది క్రిటిసిజం అనేది రిలీజ్ అయ్యాక చేయాలి, కానీ ముందుగా చేయకూడదు. దానిపైన మీరు స్టిమీ చేయకూడదు అని ఎడిటర్ చెప్తున్నాడు అనమాట. ఎందుకు? అపోజిషన్స్ ఫ్రమ్ సెక్షన్స్ ఆఫ్ తమిళ్ అండ్ her lead versatile Tamil film star Vijay Sethupathi withdrawing a planned biopic on Sri Lankan Mottai Muralidharan. సో మొత్తై మురళీధరన్ ఇక్కడ ఆయన బయోపిక్ పైన ఎవరు పోషిస్తున్నారంటే తమిళనాడు వెసల్ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి గారు పోషిస్తున్నారు. ఆయన రీసెంట్గా ఈ ఫిలింని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ప్లాన్డ్ బయోపిక్ నుంచి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని సెక్షన్స్ తమిళనాడులో అపోజిషన్స్లో ఉండే కొన్ని సెక్షన్స్ బెదిరింపు వల్ల ఆయన దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, అపోనెంట్స్ మెయిన్లీ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. ఎవరు వచ్చారు? మెయిన్గా తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అపోనెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఇక్కడ ప్రధానంగా ఉన్నారు. అండ్ తమిళనాడులో ఉండే పొలిటికల్ పార్టీస్ కూడా ఇక్కడ క్లెయిమ్ చేశాయి. ఏమని చేశాయి? మొత్తై మురళీధరన్ హ్యాడ్ విట్నెస్డ్ ఏ వైట్ వాష్ జినోసైడ్ బై నాట్ రేసింగ్ హిస్ వాయిస్ అగైనెస్ట్ శ్రీలంక. శ్రీలంకకి వ్యతిరేకంగా ఈయన వాయిస్ అనేది వినిపించలేదు. బై నాట్ రైజింగ్ హిస్ వాయిస్, ఆయన శ్రీలంకకి వ్యతిరేకంగా ఎప్పుడూ స్వరాన్ని వినిపించలేదు. మారణ హోమానికి యత్నించారు. అందుకోసమని చెప్పి ఏం చేస్తున్నారు వీళ్ళు? వార్నడ్ ద యాక్టర్ అగెనిస్ట్ ప్లేయింగ్ హిస్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్కి వ్యతిరేకంగా వార్న్ చేయడం జరిగింది. అలాగే కంటెండింగ్ దట్ హీ వుడ్ ఓన్లీ జియోపార్డైజ్ హిస్ కెరియర్ అండ్ అలైటింగ్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్. నువ్వు కానీ చేసినట్లయితే మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమైతే ఉన్నాయో దాన్ని మేము ఎలినేట్ చేస్తాము, అలాగే నీ కెరియర్ని మేము జియోపార్డైజ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ గ్రామర్ వొకాబులరీ పార్ట్ చూసుకున్నట్లయితే ఎలినేట్ అని చూసినట్లయితే దీన్ని సపరేట్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ని మేము సపరేట్ చేస్తాము, నీ కెరియర్ని డేంజర్లో పెడతాము, లేకపోతే పుట్ ఇన్ రిస్క్లో పెడతాము, నీ కెరీర్ అనేది రిస్క్లో పెడతాము అనేసి ఈ తమిళనాడుకు సంబంధించిన మెయిన్లీ అపోనెంట్స్ వాళ్ళు అలాగే పొలిటికల్ పార్టీస్ విజయ్ సేతుపతిని వార్నింగ్ ఇస్తున్నాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇట్ ఈస్ షేమ్ దట్ దీస్ ప్రొటెస్ట్స్, నిజంగా అది ఒక షేమ్ఫుల్గా ఉందని ఎడిటర్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఎడిటర్ చెప్తున్నాడు. దీస్ ప్రొటెస్ట్, ఈ నిరసనలు అనేది హ్యావ్ ప్రివెంటెడ్ ఏ టాలెంటెడ్ యాక్టర్ ఫ్రమ్ ఎసీయింగ్ ఎ రోల్ బేస్డ్ ఆన్ స్టోరీ ఆఫ్ మొత్తై మురళీధరన్ హూ స్కేల్డ్ హిమాలయన్ పీక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ టాలెంట్ అండ్ డిటర్మినేషన్. సో మీరు నిజంగా ఈ నిరసనల ద్వారా ఒక ఫిలిం స్టార్ ఆ పాత్రని పోషించకుండా మీరు దెబ్బతీస్తున్నారు అని చెప్తున్నాడు. సో మీరు ప్రివెంట్ చేస్తున్నారు. ఏ పాత్ర అంటే మొత్తై మురళీధరన్ ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్లో తన టాలెంట్ అండ్ సామర్థ్యం ద్వారా ఇంటర్నేషనల్లో ఉన్నాడు. ఆ ఇంటర్నేషనల్ పీక్స్లో ఉన్నాడు. ఆయన పీక్స్లో ఉన్న ఆయన స్టోరీ పైన ఒక పాత్రని పోషిస్తున్నానంటే అటెంప్ట్ చేయడానికి వచ్చిన ఒక యాక్టర్ని మీరు ప్రివెంట్ చేస్తున్నారు, రానియకుండా చేస్తున్నారని ఎడిటర్ చెప్తున్నాడు. ఒకసారి ఇందులో గ్రామర్ పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సెంటెన్స్లో గ్రామర్ పాయింట్స్ 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే దీస్ ప్రొటెస్ట్ అనేది ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ కాబట్టి హ్యావ్ అయితే వచ్చింది. హ్యావ్ తర్వాత మనకి V3 ఫామ్ రావాలి కాబట్టి ప్రివెంట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. యాక్ట్ అని మళ్ళీ ఇక్కడ చూసినట్టే వాడు సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఫ్రమ్ ఎసేయింగ్ ఏ రోల్ అంటే అటెంప్ట్ అని, రోల్ని అటెంప్ట్ చేసే రోల్కి వచ్చినప్పుడు
మీరేం చేస్తున్నారు, ఆ మొత్తం మురళీధరన్ అటెంప్ట్ రోల్ని మీరు ప్రివెంట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. హూ అనేది ఇక్కడ మొత్తం మురళీధరన్ గురించి చెప్తుంది. అలాగే ఆయన యొక్క టాలెంట్ త్రో టాలెంట్ అండ్ డిటర్మినేషన్ ద్వారా వచ్చాడు అని చెప్తున్నాడు. నోటింగ్ దిస్ అన్ఫెయిర్ అండ్ అన్రిలెంటింగ్ అటాక్స్ అంటే అన్యాయమైన అండ్ నిరంతరమైన దాడులు జరుగుతూ ఉంది ఎవరిపైన, విజయ్ సేతుపతి పైన. నోటింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ అక్యూజింగ్ హిమ్ ఈస్ బీయింగ్ ఏ ట్రైటర్ అని చెప్తున్నాడు. ఆయన ఒక మోసపూరమైన వ్యక్తి అని కూడా నిందిస్తున్నారు. దీన్ని గమనించిన మొత్తం మురళీధరన్ అపీల్ చేస్తున్నాడు ఎవరికి, టు ద యాక్టర్ విజయ్ సేతుపతికి, యాక్టర్కి, కీప్ అవుట్ ఆఫ్ ద బయోపిక్ ఈ బయోపిక్ నుంచి దూరంగా ఉండు అని చెప్తున్నాడు. ఈ కీప్ ఆఫ్ అవుట్ అంటే ఫ్రేజ్కు సంబంధించింది. సో ద అల్టిమేట్ డెసిషన్ చూసిన మే హ్యావ్ బీన్ మొత్తం మురళీధరన్. ఈ డెసిషన్ అనేది మే హ్యావ్ మురళీధరన్ ఓన్కి దాని స్వంతంగా సంబంధించింది ఈ డెసిషన్ అనేది. ఎందుకంటే దూరంగా ఉండమని ఆయనే చెప్పాడు. కానీ బట్ ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ విజయ్ సేతుపతి డ్రాప్డ్ ద ఐడియా ఓన్లీ ఎప్పుడు డ్రాప్ చేసినారు, ఓన్లీ ఆఫ్టర్ ద ఆన్స్లాట్ అంటే దాడుల తర్వాత. దాడి అంటే ఆన్స్లాట్ అంటే అటాక్ అని మీనింగ్. అటాక్ చేయడం తర్వాత ఈయన ఐడియాని డ్రాప్ చేసుకున్నారు. ఏమైతే ఆ పాత్రని పోషిస్తున్నామో ఆ పాత్రని డ్రాప్ చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ ద ఫిలిం మోషన్స్ పిక్చర్ పోస్టర్ రిలీజ్డ్ రీసెంట్గా ఆ ఫిలిం మోషన్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. రీసెంట్లీ హ్యాడ్ evoked ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఆయన నిజంగా గొప్ప నిరీక్షణ ఇచ్చినారు దానికి, ఆ పొజిషన్ చూసినాడికి. హ్యాడ్ evoked ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అమాంగ్ ద సినిమా అఫెనసైడ్ అంటే ఫ్యాన్స్కి ఆ పోస్టర్ చూసిన వెంటనే గొప్ప నిరీక్షణ కలిగింది ఎప్పుడు వస్తుందా ఈ మూవీ అనేసి. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ యాక్టర్స్ హైలీ కన్విన్సింగ్ రిసెంబ్లెన్స్ అంటే గ్రేట్ సిమిలారిటీస్ ఉన్నాయి ఆ క్రికెటర్కి మొత్తం మురళీధరన్కి. సో ఈయన పోషన్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం దీనికి గ్రామర్ పరంగా చూసుకున్నట్లయితే రిలీజ్ అనేది వెర్బ్, రీసెంట్లీ అనేది అడ్వర్బ్. దానికి అట్లాగే రిలీజ్ హ్యాడ్ evoked గ్రేట్ ఎక్స్పెక్టేషన్ నౌన్ అయితే గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అమాంగ్ అంటే సినిమా అఫెనసైడ్స్ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ అమాంగ్ అని రాయడం జరిగింది. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ అనేది రెండు జట్టు పదాలు, అందువలన యాక్టర్స్ హైలీ కన్విన్సింగ్ రిసెంబ్లెన్స్ అన్నాడు. రిసెంబ్లెన్స్ అంటే ఇక్కడ నౌన్, కన్విన్సింగ్ అంటే అడ్జెక్టివ్, ఇది అడ్వర్బ్. సో స్ట్రాంగ్ రిసెంబ్లెన్స్ ఉన్నాయి, సిమిలారిటీ పోలింగ్ చాలా ఎక్కువ సిమిలర్ పోలికలు అయితే ఉన్నాయి ఎవరికి, క్రికెటర్కి అయితే ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అప్రాప్రియేట్లీ నేమ్డ్ 800 అంటే దానికి పేరు ఏం పెట్టారంటే 800 అని పేరు పెట్టారు. ఇన్ ద సెలబ్రేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ టెస్ట్ వికెట్స్ ఆన్ ద బివిట్చింగ్ ఆఫ్ స్పిన్నింగ్ బ్యాగ్డ్. బివిట్చింగ్ అంటే అట్రాక్టివ్ స్పిన్నర్ అనేసి. అట్రాక్టివ్ స్పిన్నర్ ఆయన 700 వికెట్లు తీసుకున్నాడు. సో దానికి 800 నేమ్ పెట్టారనమాట. ద బయోపిక్ అపియర్స్ టు ఎయిమ్ ద షోకేసింగ్ హిస్ రైజ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ వైలెంట్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ద షుక్ ఆఫ్ శ్రీలంక ఆఫ్ 3 decades. 3 దశాబ్దాలుగా శ్రీలంకలో వైలెంట్ హింసాత్మకమైన జాతి విద్వేషం జరిగింది, జాతీయ గొడవలు జరిగింది. దాన్ని సూచిస్తూ ఈ 800 నేమ్ పేరు పెట్టారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.